గాయస్ ఇంత దూరం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఏదో పక్షి గుడ్లు కనబడ్డాయి, మీరు చూడొచ్చు. ఎన్ని నేరం మొత్తం 5 ఉన్నాయి. ఇంత మీదకి వచ్చినందుకు మాకు శిల్పక్క పండు దొరికింది, చెట్టు మీద వలిగింది. మళ్ళా కూర పండు కాదు ఫ్రెండ్స్, ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అరే కూర మన కట్టెలు తీసుకోవాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో ఒక క్రేజీ అడ్వెంచర్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే ఈ రోజు పొద్దున్న నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది. ఈ వర్షాన్ని చూసిన తర్వాత మాకు ఒక క్రేజీ థాట్ అయితే వచ్చింది. అదేంటంటే బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే ఒక కొండ కనిపిస్తుంది కదా, అది ఎంత లేదన్నా ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదే వర్షంలో ఆ కొండ పైకి అయితే ఎక్కబోతున్నాం. దానిపైన ఒక రాయి అయితే ఉంటుంది. ఆ రాయి పైకి ఆ టార్గెట్ని అచీవ్ అయిన తర్వాత అక్కడ ఏం చేస్తామని చెప్పేసి అక్కడ పోయిన తర్వాత నేను మీకు చెప్తా. ఈ వీడియో వచ్చేసి అడ్వెంచరస్గా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. என்னடா మన అడ్వెంచర్ లో ఫస్ట్ ఎదురు దెబ్బ మీరు చూడొచ్చు. మన కార్ అయితే ఇడికి దిగబడ్డది. సో మొత్తానికి మన కొండ దగ్గరికి అయితే ఏరుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఎంత దట్టంగా ఉందో చూడండి. ఇదే దట్టమైన దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం పైకి అయితే ఎక్కాలన్నమాట. మనకు ఎండాకాలం మీద ఎక్కనీకే మనకు ఒక 30 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడు వర్షాకాలం ఇంత ఎత్తు గడ్డి ఉండొచ్చు నాకు తెలిసి. ఆ గడ్డిలోకి వెళ్ళి చూసుకుంటా మనం పైన బండ దగ్గర పోనీకి ఎంత లేదో నాకు తెలిసి 40 మినిట్స్ 1 అవర్ పడుతుంది కావచ్చు. చూద్దాం ఎంతసేపు పడుతుంది. స్టాప్ వాచ్ పెట్టుకుని పోదాం. ఇప్పుడైతే ఫస్ట్ రెయిన్ కవర్ అయితే వేసుకుంటున్నాం. లోపల పోయిన తర్వాత వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి పెద్ద అవుతుంది, ఒక్కోసారి చిన్న అవుతుంది. ఇప్పుడు మేము గుట్ట ఎక్కుతున్నాం. అన్న దీంట్లో ట్విస్ట్ ఏంటో తెలుసా? డాంగ్లీ గారు మొన్ననే బండి మీకలు పట్టడానికి నడువు వస్తలేదు. ఇట్లయితే అనుకుంటున్నారు. రే అన్న, ఈ ప్రయాణం అనుకున్నంత సింపుల్ ఉండకపోవచ్చు. ఏదైనా జరగచ్చు. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఎదుర్కొని సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీద మనం ఎదుర్కోవాల్సిన పాములు ఉండొచ్చు, అడవి పందులు ఉండొచ్చు, నీకు అవసరం అనుకుంటే పులులు తిరుగుతున్నాయి పులని ఉండొచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ఇద్దరం ముంగట ఉండాలి. ఎందుకంటే కాల్ సక్కన మన దగ్గర కెమెరా ఉంటుంది. ఫస్ట్ రాసింది మనమిద్దరం. ఫస్ట్ ఉంటా నా వెనక నువ్వు. ఓకే, ఇంటికాడ చూసుకుంటారు. అడుగు చూసుకుంటారు. ఇప్పుడైతే మా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నాం. నా మొబైల్ ఒకసారి టైం చూసుకుంటా. నవీన్ టైం వచ్చినట్టయితే ప్రజెంట్ ఇక్కడ 4:58 అయితే అవుతుంది. అంటే దగ్గర 5 అనుకుందాం. మనం మీదకి ఎక్కడానికి కరెక్ట్ మనం పొజిషన్లో రీచ్ కానికి ఎంత టైం పడుతుందో చూద్దాం.
ఏదైతే తవ్వ అక్కడి నుంచి అనుకుంటా మొత్తం క్లోజ్ ఉందిగా మొత్తం క్లోజ్ ఉంది. ఇట్లా బండికి మళ్ళీ బ్యాక్ ఎరా బండి ఎక్కరా మనం ఎక్కగానే మీకు ఎక్కరా మళ్ళీ లావాటాలి అక్కడి నుంచి వచ్చినా అట్లా తిరగచ్చు మరి అట్లా ఇట్లా పోరాదా ఫస్ట్ చూద్దాంపా. అన్నా ఇగో బస్కా ఉంది ఎవరా అదే పచ్చల కాయలా తినొకసారి తినేనారా తినేటి అన్నా ఒరే ఈడికెళ్ళి ఇప్పుడు కింది వాళ్ళన్నా ఎంత 20 నిమిషాలు పడుతుంది మరి తింటున్నా నేనే నమ్మకంతటి ఎర్రగా ఉన్నాయా పచ్చగా ఉన్నాయి తింటారు ఏమన్నారు దాని అరే వానలు కొడుతున్నాయి పురుగులు ఉండాలి అట్లా తింటున్నావు డైరెక్ట్ ఏ దారా ఇంకా మనం మస్తు మీద పోవాలి మీరు ఉంటాయి మస్తు ఉంటాయి. ఒరే ఇంకా సగం దూరమే ఎక్కినాం మీకు ఎక్కిన తర్వాత వ్యూని చూసినాక ఇది అంతా మర్చిపోతాం అంతేనా అట్లుంటుంది వ్యూ ఆ వ్యూ మీకు ఇలా చూపిస్తా పరే గాయస్ ఇంత దూరం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఏదో పక్షి గుడ్లు కనబడ్డాయి మీరు చూడొచ్చు ఎన్ని ఉన్నాయి మొత్తం 5 ఉన్నాయి 5 ఉన్నాయి సేమ్ కోడిగుడ్లు లెక్కనే ఉన్నాయి అది ఎగిరిపోయిందన్నా అదేందో పిట్ట ఏంటిదో మాకు సరి కనవాలి మా చెట్లకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎగిరిపోయినట్టు కనిపించింది కానీ మాకు సరి కనవాలి ఏంటి రాదు అది నెమలి గుడ్లు అన్న కదా పెద్దగా ఉన్నాయంటే నెమలి గుడ్లారా నెమలి గుడ్లే తొవ్వలెక్కనే ఉంది కదా పందులు నడిచినా ఏం నడిచినావు కానీ తొవ్వలనే పెట్టింది కదా మరి అటు సైడ్ నుంచి వెళ్ళాలి మంచి వాసన వస్తే రాదు కావచ్చు దగ్గరికి ఇంకేదో దూరమే తొవ్వ అర్థమైతలేదు బాగా మళ్ళీ స్టార్ట్ అయింది అన్నకి ఇది ఏం చెట్టు వెరైటీ ఉంది అది ఇదారా ఏమో చూడండి గాయస్ ఇది ఏం చెట్టో మీకు తెలిస్తే కామెంట్ చేయరు చూడు మన అంటే మొత్తం ఇట్లా అంగుర్ల చెట్టు ఉంటుంది అంగుర్ల చెట్టు సేమ్ అట్లా ఉంటుంది అంగుర్ల చెట్టు యా ఈ తొవ్వ చూసిన దాంట్లో కనిపిస్తుందిరా అరే చక్క ఉన్నది కానీ ఇంకా నాకు తెలిసి ఇటే అనుకుంటున్నా మనం గుట్ట చుట్టూ తిరుగుతున్నామో ఎటు పోతున్నామో అర్థమవుతలేదు ఇటే అనుకుంటున్నా మేము స్టార్ట్ చేసినప్పుడు వర్షం ఉండే ఇప్పుడు తగ్గిపోయింది యాక్చువల్గా వర్షంలో కొండపైనకి ఎక్కి ఒక అడ్వెంచర్ చేద్దాం అనుకున్నాం కానీ మా తగ్గట్టు వాన బంద్ అయింది కొడుతుంది కావచ్చు మనం ఎక్కేసరికి కొట్టాలని అనుకుంటున్నాను నేను కూడా వర్షంలో కొండ ఎక్కాలి కొట్టి మంచిగా గుట్ట మీద ఆట ఆడాలి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళి సందర్కి ఒక వ్యూ కనిపిస్తుంది భలే ఉంది అన్నా ఈ బండ నూకలు అటు పడతావా నువ్వు చూద్దాం పడుతున్నాం నువ్వు కదులుతుంది కొద్ది ఊగుతుంది నీకు ఏర్పడతలేదా ఊగుతుంది కొద్ది ఊగుతుందిరా ఆగో నీది కూడా ఊగుతుంది కొద్దిగా మేము వేరే సైడ్ నుంచి వచ్చిన రైట్ సైడ్ అని వచ్చినాం కదా అది మా మిస్టేక్ అయిపోయింది అసలైన తవ్వ లెఫ్ట్ సైడ్ ఉంటుందేమో అనిపిస్తుంది లెఫ్ట్ అనుకుంటా పోయి అడిగి పోదాం బడాల మీదకి నాకు తెలిసి ఒక 50% కూడా ఎక్కినామో లేదా అనిపిస్తుంది
మరే ఏందనుకుంటున్నావు? తొందర రా మరి గాడ మన స్టూడియో కాడికి వెళ్ళి కనబడుతుంది చూడలే ఎప్పుడు. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర బండ జారింది. బండ జారి చిన్న రాయి మీద కాలు పెట్టిన, బెనికినట్టు అయింది. దెబ్బకి నరాలు తేలి నీకు మొత్తం నొచ్చింది కాలంతా. అబ్బో రేపు పొద్దుగాడే కాలు ఉబ్బకు ఉన్నావా పడవు రే. ఈ కూరగాంతోడు ఓ బాధ ఉన్నది, ఆ వాంతోడు ఓ బాధ ఉన్నది. అన్న నేను ఎక్కిన ఇప్పుడే స్లిప్ అయింది నాకు. ఇట్లా పట్టుకో, చేతి పట్టుకో. రేపు పొద్దుగాడి వరకు కాలు ఉబ్బకపోతే ఏం కాదు. కాలు ఉబ్బిందంటే కష్టమే. ఇక్కడ కాలు ఇరిగినోడు మంచిగా వస్తుండు, నువ్వు జారుడేందా? బ్యాగ్ ఉన్నది కదా మీద పడుతుంది నాకు ఊకే. డాంగ్లీ గారు ఇట్లాంటి అడ్వెంచర్స్ అంటే నాకు ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తా. గర్లుడా ఎట్లా అరే మీరు హట్ అవుతారు అనుకొని ఇంకా 10% ఉందని చెప్పినా కానీ ఇంకా ఒక 50% ఉంటుందా అంతే. ఇప్పుడు ఎట్లా వచ్చినా ఎట్లా పోతే అయిపోతుంది. ఎంజాయ్గా ఇది ఏదైనా చిన్న గుట్టరా, ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఎక్కాలి. ఇంకా మనం సరే యాప్లు వేసుకుని అడ్వెంచర్ చాలా పేరు పెట్టుకుని అడ్వెంచర్ చేయాలి. కొంచెం కాలు అది ఉంది కాబట్టి అది లేకపోతే నాకు కాలు కనుక నేనే పోతున్నా. ఈ కూరలు మంచిగా గింత కూర పెట్టుకుని నేను పోతున్నా. కాలు ఇరికి నేను వస్తున్నా, కాలు గింబలు పట్టుకొని నేను వస్తున్నా. ఇక్కడ పైన బండ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఆ బండ పైనకి అయితే మనం ఎక్కాలి. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది. జస్ట్ మనం 100 మీటర్స్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. అరే ఇట్లకి వెళ్ళామా, ఇట్లకి వెళ్ళామా, ఇట్లా ఈ గడ్లు ఏముందో అర్థమవుతుంది. మరి ఉండరా వద్దురా అంటే వస్తాను ఇక అడ్వెంచర్ అని తీసుకొని అందుకే వస్తున్నాయి. బొర్రిస్తాను రా దాన్ని. బ్యాగ్ మళ్ళీ రిటర్న్ పెట్టడం లేదు. అరే మెల్లగా చూసుకుంటారా రీ. ఈడ ఒకవేళ ఒక కాటు పడ్డదంటే మనకి కింది దేవరగానే అర్ధగంట అవుతుంది. ఇగో మొత్తం దోడిని ఈ పుట్ట మీద ఏం దొరికిందే మా వీటికి. ఇదే బండి ఇప్పుడు అన్నా. అన్న ఇంత పెద్ద కళ్యాణ షెట్ ఏంది అన్న గిడ? కళ్యాణ షెట్ మైదా షెట్ కావచ్చు. ఏంది కళ్యాణ షెట్ కాదు మైదా గారా కూడా అయినా కాదు. అవును ఉన్నాయన్న రెమ్మలు లేవు. మైదా కూడా కాదు అది. ఈ కళ్యాణ కాదు మైదా కాదు కానీ చెట్టు మీద మక్కిన చిల్పక పండు తింటావా? తింటా. ఇగో మక్కి కింద పడ్డా తీసుకో. మక్కిందే ఏమో ఉరికేసినాయి. ఈ చెట్టుకి ఇంకిన్ని ఉన్నాయి రా, చూద్దాం మాకు మక్కినాయి. ఇక్కడ మక్కింది అనుకుంటున్నా, ఇది మక్కింది అనుకుంటున్నా. మక్కలే అలిగింది. ఇంత మీదకి వచ్చినందుకు మాకు శిల్పక్క పండు దొరికింది. చెట్టు మీద వలిగింది. మళ్ళా తింటావారా డాంగ్లీ? తింటానా సగం. నీకు కాయరీమి కదా, నువ్వు తినద్దు. తినద్దు మంచిగా. ఏమైనా వలిగిందా? సూపర్ వలిగింది బ్రో. కొంచెం సగం ఇయ్యలే, నేను ఇచ్చిన రానికి ఇయ్యకరా. నేను ఇంత ఇచ్చినావు అన్నా. అన్నకి సొరంగం ఉంది అన్న ఇక్కడ పొక్క. ఏరా గిల్ల ఏమైనా కనబడుతుందా? ఏమో ఒకసారి నా భయం అవుతుంది. నువ్వు ట్రాయే. నీ కూరకు నువ్వు భయపడేదానికి అల్లకెళ్ళి ఏమన్నా రొప్పుడు పందురుకొస్తే మేము భయపడితే మాకు ధైర్యంగా ఉండాలి. అదేంది ఓరు
సరే ఇప్పుడు ఈ బండి ఎక్కాలి మన టార్గెట్ అదే. నవీన్ పైకి చూపి ఒకసారి బండి ఎట్లుందో. ఇడికి ఒక కాలు పెట్టుకుని ఇట్లా ఎక్కాలి. ఎక్కలేవా? అడ్వెంచర్ అంటే ఇప్పుడు ఎక్కితేనే అడ్వెంచర్ ఇది. నువ్వు వస్తున్నాం. బ్యూటిఫుల్ దారా ఏమనుందా మధ్యలో ఇరుకపోయిండే దావరి ఇక్కడ తొందరగా చూడాలి నేను. దా ఇరికిన వాళ్ళ అజ్జా పోలా అజ్జా ఘోరవాతలు అటు సైడ్ చూపి నవీన్ ఒకసారి ఎట్లా కనబడుతున్నావు? ఈ బండి ఇరిగిపోవాలా కొద్దిగా చీకటి అవుతుంది, లేకపోతే ఇంకా మస్తు ఉంటుండే. ఏంద్రా ఇరురా భయం అవుతుంది. ఎట్లా ఎక్కినావు అట్లే దిగాలరా. అమ్మో ఈజీ ఈజీయా చాలా అడ్డం తెలుగు తిరుగుతుంది. వస్తారే అనుకుంటున్నావా మరి? కూర అంటున్నా ఇంకా పండుడేందిరా. ఏ దారా నేను లావట్టేట్టు వారేస్తాం దా. గింతేరా గిందాక వచ్చి గిడికెక్కవా? ఇది ఊగద్దా ఊతానే అన్న ఊగుతుందారా కూర. గాడే చేస్తారు గిందాక వచ్చి జింగిడిగాడ గుట్టంతా ఎక్కి గిడ మీదకి వస్తలేడు. గడుచుడు ఎట్లుడు చాలా అద్భుతంగా ఉంది. రాలంటే కదా కిందికి పోయి ఇప్పుడు కోసిందారా మొత్తం వీనికి అంటి దిగిందారా ఏంటో ముల్లా. గాయస్ ఈ లొకేషన్ ఎంజాయ్ చేద్దామని ఇక్కడ వరకు వచ్చాము. బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు ఎట్లుందా. మొత్తానికి అయితే కింద మీద పడి పైకి ఎట్లా వచ్చినామో మీరు కూడా చూసిరు కావచ్చు. సో నాకైతే మంచిగా అనిపించింది. వీళ్ళకి ఏమనిపించిందో నాకు తెలియదు. ఒకవేళ ఈ వీడియో పైన 5K లైక్స్ కనుక కంప్లీట్ చేస్తే ఇదే బండ పైన ఇంతే కష్టపడుతూ ఇవే చెట్లకి వెళ్ళి వచ్చి ఫుల్ నైట్ క్యాంపింగ్ అయితే చేస్తాం. చేద్దాం ఖచ్చితంగా చేద్దాం. నాకు అంత మంచిగా అనిపించింది. ఒక దగ్గరనే అయితే వాన కొట్టింది జారింది. ఇప్పుడు అర్థమైంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. చేద్దాం. నీకు ఎట్లా అనిపించిందిరా? నాకు కూడా భలే అనిపించింది. ఫస్ట్ గుట్ట మీదకి రాకముందే నాకు భయం అయింది. మరి కింద పెట్టి కూర్చుంటున్నావు ఇట్లా ఇట్లా భయం అవుతుంది కూర్చుంటే కూడా. వెనకకేం లేదు, వెనక కూర్చున్నా కొనాకు. ఇక్కడ క్యాంపింగ్ చేసిన టెంట్ వేస్తాం వీని కొనకు వండబెట్టాలి. నువ్వు ఒక్కనే పడవరు అందరిని వేసుకోపోతావు. పోతే టెంట్లు ఉంటాం కదా నువ్వు ఒక్కనే ఎట్లా పడతావు? కింద పడవు ఒక్కనివి. ఓకే 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 ఎంజాయ్ గా ఎంజాయ్ ఫుల్ నైట్ ఓన్లీ నైట్ ఓకే. యాక్చువల్ గా మేము ఇంత కష్టపడి ఇంత మీదకి ఎందుకు వచ్చినామో అంటే వర్షంలో ఒక అడ్వెంచర్ చేస్తూ ఒక కొండపైకి ఎక్కి దాని పైన ఏదైనా కుక్ చేసుకొని తిందామని ఆలోచనతో వచ్చినాం అనమాట. సో దానికోసం మనం చికెన్ మటన్ తీసుకొచ్చి ఇప్పుడు ఆ ప్రాసెస్ పెట్టుకున్నామంటే రాత్రి 12 అవుతుంది. సో అట్లా కాకుండా ఇన్స్టెంట్ గా రెడీ అయ్యేది తీసుకొచ్చినాం. తీరా కూరాలకి ఇది కూడా మళ్ళీ సడన్ గా ప్లాన్ చేసిన అన్న. నేను మంచిగా ఆఫీస్ లో కూర్చున్నా వర్షం పడుతుందని. అరే ఇది వర్షం లేదో మనం అడ్వెంచర్ అంటారు కదా, మనం కొండెక్కుదాం రా డైరెక్ట్ ఈ గుట్ట ఎక్కుదామని అన్నాడు. ఆ గుట్ట మీద ఒక బండి ఉంటది, అది ఎక్కరాదు, మ్యాక్స్ ఎవరికి ఎక్కరాదు, మనం ఎక్కి చూపెడదాం అన్నట్టు చూపెట్టిండు అన్న కూడా. తొందర సడన్ గా ప్లాన్ చేసిండు, డైరెక్ట్ గా వచ్చేసినాం ఇటే. జిప్పు దొరుకుతలేదా? 4 జిప్పులు ఉన్నాయి. నీ దానికి కూడా 4 ఉన్నాయి. ప్లేట్లు తడిచినాయి. అసలు మాల్ తడవలేగా. మేము ఇప్పుడు చూపెడతా అయ్యా పావు బజీ ఇన్స్టాంట్ అందులోకి పావు అంటారా? పావే వడాపావ్. పావు బజీ ఇది నేను తినలేను ఎందుకంటే సీమ్ పోతుంది కదా నాకు. నువ్వు డబ్బు రొట్టె తిను. నేను డబ్బు రొట్టె తింటా. 1 2 5 ఉంటాయి రా. 2 డబ్బు రొట్టెలు దాంతో 4 ఉన్నాయి. లేరా ఒక 6 వస్తాయా? 5 వస్తాయి. 4 రంగు. అరే నేను 3 డబ్బు రొట్టెలు తింటా. నువ్వు ఎంజాయ్ అన్నా. అలాగే చలి పెడుతుందిరా. కాదు నువ్వు గ్యాస్ తెచ్చిన అది తెచ్చినా గ్యాస్ మండేది తెచ్చినాం. ఇంటిగా చూసుకొని వచ్చిన. ఇప్పుడు ఈ చల్లని గాలిలో గరం పావు బజ్జీ తింటే వీడు గరం ఎట్లా తిన్నాడు? ఓన్లీ డబ్బు రొట్టె తింటాడు కాబట్టి మనం తిన్నాం అన్న. అట్లా మనం ఇది తెచ్చుకున్నాం అన్న. ఇగో దీన్ని ఎక్కించిన తర్వాత తాగుదాం. అది కొంచెం ఎనర్జీ డ్రింక్. కూల్ కాఫీ కదా ఇది. కోల్డ్ కాఫీ. నీకు కాఫీ కావాలనే నాని కాఫీ కావాలనే.
ఎచ్చగుంది అది అదే డాంగ్లీ టేస్ట్ చూడు అన్న నీళ్ళు నీళ్ళు టేస్ట్ చూస్తారు చూడు మంచినీళ్ళ బోర్ల చూడు చూడు ఫిల్టర్ నీళ్ళు అన్న చూడా నీళ్ళు చూస్తారా ఫస్ట్ టైం నేను నీళ్ళు చూడడం ఇట్లా నిజం చెప్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇట్లా నీళ్ళు టేస్ట్ చూడడం ఏంది ఉప్పు నీళ్ళ బోర్ నీళ్ళు అంట ఇదేంది ఇది సరే నవీన్ అన్న పోసిండు కాబట్టి చూస్తున్నా ఏం పోసిండ్రా పంతులు 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 అయ్యో చూడరా కాదు ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నా గిన్నె మొత్తం చేంజ్ చేసిండ్రా ఫస్ట్ టైం చూస్తున్నాడు నువ్వు కూడా చూస్తావు ఇక పాటు నాకు ఏదద్దు ఇక కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నాను కాస్తుంది ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నీళ్ళు అసలు నీళ్ళని టేస్ట్ చేయమంటున్నారు ఏందో ఇది నాకు తెలియదు నేనైతే నా జీవితంలో నీళ్ళు టేస్ట్ అనేది చూడలే ఈ నీళ్ళు టేస్ట్ కాదు నీళ్ళే టేస్ట్ చూడలే కానీ పొయ్యి మీద పోసిన పొయ్యి మీద గరం పెట్టిన నీళ్ళు టేస్ట్ చేయమంటారు అసలు ఉప్పు నీళ్ళ లేకుంటే ఇవి ఫిల్టర్ నీళ్ళ ఏ నీళ్ళు అని నవీన్ అన్న నీళ్ళు పోసింది కాబట్టి నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా ఉప్పు కారం కాదు ఫిల్టర్ నీళ్ళే కొంచెం గోరువెచ్చలో ఉన్నాయి అంతే ఈ పావ్ బాజీ ఏదైతే ఇన్స్టెంట్ ఉందో జస్ట్ హీట్ అండ్ హీట్ ఆట దీన్ని ఇంతవరకు మేము ఎప్పుడు ట్రై చేయలేదు అసలు దీన్ని ఓపెన్ చేస్తుందాం దీన్ని ఎట్లుందో ఏం కథను చూడాలని ఉందా ఉంది వీడు ఉంది అన్న రెసిపీ ఎట్లను ఇది వెరీ ఈజీ యాక్చువల్గా మైక్రోవెన్ ఉంటే అలా వేసుకుంటే అయిపోతున్నాయి కానీ మా దగ్గర ప్రజెంట్ మైక్రోవెన్ లేదు కాబట్టి వేడిలో వేసేస్తున్నాయి గట్టింటారు కొయ్యద్దు అట్నే ఈజీ ఈజీ నువ్వు తినవుగా రాయన నువ్వు ఎందుకంత కాకపోతే ఏంటి ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నా అరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ రా మనకి దాంగ్లీ గారు తిన్నాడట అన్న కవర్ గట్లా కవర్కి ఎత్తారా నువ్వు కూడా చూడలేదు ఇదివరకు నేను ఇదే ఫస్ట్ టైం అదే కదా మరి నేను అన్నది ఒకడు యుగాండా ఒకడు పజికిస్తానో ఎడిగలు వచ్చిర్రు నాకు అన్ని ఖండాలా అది ఎక్కడండి సో ఇప్పుడు మన పావ్ బాజీకి సంబంధించిన గ్రేవీ లాంటిది అది ఏదో స్టఫ్ మనకు తయారయ్యే లోపల మన కోల్డ్ కాఫీ ఉంది కదా అయితే తాగేద్దాం తాగుతావరా అన్న చీప్ అయ్యదా అన్న గిటు రెండే తెచ్చు మనకు చిరోటి లేదు ఏ కాదరా ఇద్దరికి ఒకటి అన్నట్టు తెచ్చిన గట్లా లేదన్న నేను మన ఇద్దరం దాదంతే అరే మీరు ఇద్దరు షేర్ చేసుకోరా సరేనా 4 చూసినా చూడు వీడు చూసినాడు ఇంకీరా సీమ్ పోతుంది అంటే వద్దు సీమ్ పోయి ఒక్కసారి నువ్వు టేస్ట్ చేసినావు అనుకో అన్న ప్రతి క్యాంపింగ్ లో పట్టుకరా అంటావు ఇక సరే అయితే మన ఈ ఇన్స్టాంట్ ఏదో దీన్ని 4 నిమిషాలు పెట్టాలని ఉండే కాకపోతే మేము పావుగంట పెట్టినాం మా నరకుడు మీద మేము ఉన్నాం ఇక మొత్తం ఎంజాయ్ చేస్తాం వీడికి వచ్చేసి వీడు మర్చిపోయింది ఇక మర్చిపోయినాం అలా షేప్ కిందనే ఉంది మరి ఒకసారి నువ్వుకే అటు ఒకసారి నువ్వుకే ఆహా నవీన్ బాయ్ వచ్చేసి ఆహా అన్న కాకపోతే నీకే ఏమైందిరా ఈడికే మనం సంబంధం లేకుండా నవ్వుతున్నాం కాదు కాదు అది చూసిండు వాసన చూసి నా ముఖం పెట్టవుతుంది ఇప్పుడు చూడరు ఒకసారి మంచిది మంచిది అప్పుడు గరం గరం మంచిగా ఉంది ముక్కు ఎవరా గరం లేకుండే కాదలేదా గిచ్చే ముక్కు కాలుతుంది కదరా అట్లా అంటే కాదు ఎందుకంటే చెప్పాలి అట్లా డాగ్లిక్ కూడా పెడతాం పోగొస్తుంది ఆల్రెడీ ఇళ్ళకి ఇక తుర్రుమని ఆల్రెడీ ఇలా వస్తున్నారు ఏమైంది రా గిల్ల నమ్మ నీకేముందిరా ఏమైంది రా అది నాకు ఎట్ట కనబడుతుంది
నేను ఎప్పటికీ నవ్వుతూనే ఉంటా గాయస్. మేము ఇంతే గాయస్. చిన్న పని వచ్చిందంటే ఒక రోజులో మేము ఎంత నవ్వుతాం మాకే తెలియదు. ఉప్పు కారం చూడు, ఉప్పు కారం తక్కువ చేస్తాం. మీరు చూడు, పట్టు పట్టు, నేను డైరెక్ట్ తింటాను. నాకు అద్దు అలా కాలుతుందిగా వచ్చే గరం కాదు. ఫస్ట్ నాకెందుకు వచ్చింది బాగా నవ్వుతున్నట్టు కాదు, ఏమన్నా అయితే నాకే అవుతుంది. టేస్ట్ మనం ఏం కదా రాజమ షింపోయేది కావచ్చురా. మంచిగా మంచిన్నారా? ఉప్పు కారం ఉందా? ఉప్పు గరం ఉంది కదా, పుల్ల పుల్లగా ఉంది కదా నిమ్మకాయ విన్నట్టు. ఉప్పు కూడా వేసుకోవచ్చు కొద్దిగా అవసరం కూడా. దీంట్లో పచ్చి బఠానీ కూడా వచ్చింది. దీనిలో పడ్డారా ఎత్తులు? టమాటో కూడా ఉంది కదా పక్కకి. టమాటా నాది మిరపకాయ నాది రాజమనేగా. రాజమాని టమాటా లెక్కనే కనబడుతుంది. రాజమాని అంటే బిర్నిష్కాయనా ఏమో అట్లే ఉన్నాయిగా, లేకపోతే అవి వేరే ఏమన్నా పప్పు బీర్నీస్ అనుకుంటున్నాను నేనైతే. నేను అదే అనుకుంటున్నా. ఉల్లిగడ్డ ఉంది, ఏదో కొత్తిమీర ఏమో కట్ చేసారు, అది ఉంది, ఏమేమో ఉన్నాయి. ఎంతైనా ఇలా గరం చేసుకొని తినడానికి మనం అప్పుడే వేసుకుని తినడానికి తేడా ఉండదు కావచ్చు. మనం ఏదేమంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈ పప్పు తెచ్చుకొని ఉడకబెట్టుకొని మనమే కూర వండుకున్నాం, మనమే వేసుకున్నాం, దొరుకుతాయి ఇవి. సో ఇది గైస్, వర్షంలో పైకి వచ్చేసి ఈ విధంగా పావు బజ్జీ అయితే వేసుకుందాం అని ఒక ఆలోచన ఉండే, అందుకే వచ్చినాం, సక్సెస్ఫుల్గా వేసుకున్నాం. మాకు తగ్గట్టు ఇప్పుడు వస్తుంది వర్షం, అప్పటి నుంచి వస్తే మంచిగా ఉంటుండే. టెంట్ వేసుకుందాం, టెంట్ తీసుకొచ్చినాం కానీ టెంట్ వేసుకుంటే మీకు కరెక్ట్ వ్యూ రాదు, మేము మొత్తం టెంట్లోనే ఉంటామని చెప్పేసి టెంట్ అయితే వేయలేదు. మళ్ళీ దీన్ని రిటర్న్ బ్యాక్ అయితే తీసుకుపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఏ తోవపంట వచ్చినామో అదే తోవపంట కిందికి పోవాలి. చూద్దాం ఇప్పుడు పోయేటప్పుడు ఏమైనా కనబడతాయా, ఇంకా వెళ్ళేటప్పుడు అడ్వెంచర్ ఎట్లుంటుంది అని చెప్పేసి మీకు మెయిన్ ప్లేస్లలో ఒక 4-5 షార్ట్స్ చూపించి మళ్ళీ మిమ్మల్ని కార్ దగ్గర అయితే కలుస్తా. నేను పట్టుకుంటుందా, నేను పుషిస్తా, ఏం కాదు ఏం కాదు ఏం కాదు, కాలు జాగ్రత్త మెల్ల, ఏం కాదు, టెన్షన్ ఏం లేదు. రెడీ. ఎందుకు నవ్వుతున్నావు అంత దొంగనవుగా, ఈయనే ఉంటారు నాకు సమాన్ అంది. ఎట్లుందట మరి చక్క ఉంది కూరగా. ఫస్ట్ దిగిరా డాంగి. సమాన్ అంది ఇది, నేను ఎట్లా దిగుతాను చూసుకుని దిగురా రే. మంచిగా ఉంది. దిగినాక దిగ ముందుకైతే ఫీజులు మొత్తం ప్యాక్. ఏడా ఏ ఫీజులు? అన్ని ఫీజులు దిగిన తర్వాత మంచిగా అనిపిస్తుంది. ఇంకా గుట్ట దిగాలి, ఓన్లీ బండనే దిగినాం. ఏం కదన్నా, గుట్ట ఎట్లయినా సరే రాత్రి 12 దిగుతాను. అబ్బో దిగిన దానిలో అరే కూర మన కట్టెలు తీసుకోవాలి. గమ్మతున్నారా, జాగ్రత్త రా. మాకు ఇప్పుడు అసలైన ఛాలెంజింగ్ పార్ట్ అయితే ముందు ఉంది. ఎందుకంటే ఆఫ్ తోవ నేను ఎక్కడి నుంచి అయితే గుర్తుపట్టినా అక్కడ దాకా నాకు తోవ తెలుసు. దాని కింది నుంచి వెళ్ళి మేము వచ్చిన తోవ సరిగా లేకుండే, అయినా సరే ఇప్పుడు చూసుకుంటా పోదాం. మేము ఆల్రెడీ చెట్లు తొక్కుండా వచ్చినాం కదా, దాన్ని బట్టి పోవచ్చు. ఇంకొకటి ఇప్పుడు ఇక అడవి పందులు అవి ఉంటాయి కదా, ఈ జంతువులని నైట్ టైంలో బయటికి వెళ్తాయి అనమాట. అవి కూడా వెళ్ళే టైం అయింది. ఇక కొద్దిగా మేము మాట్లాడుకుంటా ముచ్చట పెట్టుకుంటా పోవాలి. ఇక అర్థమైందా? జాగ్రత్త, కింద అడిగేటప్పుడు మాత్రం చూసుకుంటాం. వంశీ నేను చూసుకుంటూ పోతాం ఆల్మోస్ట్. మీరు కొంచెం సేఫ్టీగా రండి. షూ ఉండే, డిఎంఎస్ షూ అందరికి ఉండే కానీ షూ వేసుకోలేదు. వద్దురా, ఆ షూ వేసుకొని వస్తే నాకు కాలు వెనుకపోవు, వీనికి కాలు దిగకపోవు.
ఇక్కడ కట్టు ఉన్నది, నేను ఎట్లా పోతున్నా పెట్టి ఇక్కడ కట్టు మీద కాలు పెట్టినామంటే ఏం కాదు. ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా మేము ఉన్న దగ్గర ఇదేదో మేఘం మేఘం వల్ల వెరైటీ ఉంది ఇక్కడ వాతావరణం. కారా గుట్ట మీద ఉండేవారు కావచ్చు అంతా ఏదో ఇట్లా కొంచెం మేఘమే కావచ్చు, పొగ మంచు లెక్క ఉంది. దయ్యాలు ఉన్న కాడ కూడా పొగ మంచి ఉంటుంది అంటారు. వాడు ఎందుకనే వస్తున్నా వాడిని అటే గుంజుకపోతుంది, లాస్ట్ ఉన్నదే గుంజుకోతుంది ఎప్పుడు ఏ సినిమాలు అయినా కానీ. కింద చూసుకుంటావు నువ్వు ఆగమా. ఏమైంది బండ గుర్తుంది కళ్ళని కడుగు పెడుతురా మరి నీకు అడుగు పెట్టినా దెబ్బ తాకిందానికి దిగిందా దానికి ఉట్టుకుంటాడు మళ్ళీ కట్టే. మళ్ళీ ఒక అర్ధగంట సేపు అయితే తన్నాడుకుండా వచ్చినాం. దిగేటప్పుడు ఇంకా బాగా లేట్ అవుతుంది, తొందరగా దిగుతాం అనుకున్నాం. ఇంకా 30% దిగినాము, 40 దగ్గర 50% దగ్గర మైక్ పెట్టి రేవలో ఇది గాలి సౌండ్. ఇక్కడ మేము ఉన్న దగ్గర నుంచి మీరు వ్యూ కూడా చెట్లు ఉన్నాయి కదా, చిన్న కప్పలు తిరుగుతున్నాయి. కప్పల కోసమే పాములు వస్తాయి. పారిస్తుందా ఇది కాదు అసలు మర్చితో ఇది కాదు తువ్వ కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇంతకుముందుకు మేము తవ్వ మిస్ అయిన కాడికి వెళ్ళి 2 తవ్వలు ఉంటాయి. ఆ పాత తవ్వ పట్టుకొని పోవచ్చు, మేము ఇంతకుముందుకు వచ్చిన తవ్వ పట్టుకొని రావచ్చు. కానీ రిస్క్ ఎందుకని చెప్పేసి మేము ఇంతకుముందు ఎక్కిన తవ్వ పట్టుకునే పోతున్నాం. నాకు ఇది ఎట్లా గుర్తుపట్టినా అంటే ఇక్కడ నాకు ఇంతకుముందు ఇక్కడ బండ జారి కాలు బెనికింది కదా, ఆ పొజిషన్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ నుంచి మాకు ఇంకో గుర్తు ఏంటంటే నేను ఒక బండ ఎక్కిన చూడు, ఆ బండను చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఆ బండ దొరికింది అనుకో ఆల్మోస్ట్ మనం 60% కంప్లీట్ చేసినట్టే. ఎట్లా మన డాంగ్లీ వారి ఆధ్వర్యంలో కొండలెక్కే ప్రోగ్రాం జరుగుతుంది. అందరు కొండపైకి రాగలరు. ముఖ్య అతిథులు నవీన్ అన్న, ఎవరైతే ఫస్ట్ ఎక్కి దిగుతారో వాళ్ళకు కూర చేతుల మీదుగా ₹1,00,000 నజరానా. స్పెషల్ గెస్ట్ వంశీ కూర. మేము ఇంకొక పాయింట్ అయితే ఐడెంటిఫై చేసినాం. అప్పుడు ఇక్కడ నుంచి వచ్చినప్పుడు నవీన్కి ఇక్కడ నిలబడి ఫుటేజ్ తీసినాం. మేము ఆ చెట్లకి వచ్చినాం. అట్లా మాకు ఇది ఒక పాయింట్ ఐడెంటిఫై అయింది. ఇక్కడ నుంచి ముంగడి పోయిన తర్వాత నేను ఒక బండపైకి ఎక్కిన. ఆ బండని కనిపెట్టాలి ఫస్ట్. అది ఎక్కడ ఇటు పోయినామా, ఇళ్ళకి వెళ్ళినాం మొత్తానికి. ఆల్రెడీ దెబ్బ తాకింది, మళ్ళీ అన్ని దెబ్బ తాకింది. ఇలా వీనుకున్నంత కష్టకాలం ఎవరికి లేదు. వర్షం వస్తుంది, మడుతున్నారా? మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం అన్న, మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం. మా ఇంకొక ఐడెంటికల్ మార్క్ అయితే వచ్చేసినాం. ఇక్కడ నెమలి గుడ్లు కనబడ్డాయి కదా, అక్కడ దాకా వచ్చినాం. నెమలి ఇంకా రాలేదు, ఎటుపోయిందేమో. అది గుడ్ల మీద ఉండన్నా ఎటుపోయిందేమో. మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఉంటుందేమో అని, కానీ లేదు. మళ్ళీ ఒకటేసారి ఇట్లా ఎగిరిపోతుంది కావచ్చు అనుకున్నాం. నాకు తెలిసి దగ్గర 70% కవర్ చేసినాం అనుకుంటున్నా. మాకు మీద ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉండే లైట్లు కనబడాయి. లైట్లను చూసుకొని వచ్చినాం, కానీ కిందికి వచ్చే వరకలా ఒత్తుగా అయిపోయింది జంగల్. మాకు లైట్లు కూడా కనబడలేదు, ఆగం అవుతుంది. ఇక ఏం కనబడతలేదు, కూడా పోయే రూటే లేదు, ఎటు పోతున్నామో అర్థమవుతలేదు. మేము ఎటో ఈస్ట్ సైడ్ దిగాల్సింది వెస్ట్ సైడ్ దిగినట్టున్నాం.
తిరుక్కు లెఫ్ట్ 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 అనుకుంటూ వచ్చాక గుట్ట మీకు వెళ్ళి ఇట్లా చక్క దిగన్నా ఇట్లా చక్క దిగేది లెఫ్ట్ 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 అనుకుంటే గిడి దిగాం ఇక్కడ ఇంకో కొండ వచ్చింది ఇప్పుడు మళ్ళీ గుట్టపండి దిక్కుపోవాలి. నేను అప్పుడు చెప్పిన అన్నా కాదే అది కాదు మన డైరెక్షన్ కాదు అని అంటే ఇది నాకు తెలుసురా అరే నాకు తెలుసా అనలే వాడు రైట్ అంటే రైట్ వే నువ్వు లెఫ్ట్ అంటే లెఫ్ట్ వచ్చిన అవద్దని చెప్పాను. గాయస్ ఇది ఏం పాము ఒకసారి కామెంట్ చేయరు, మాకు ఇది అర్థమైతే లేదు. వంశీ నీరు కట్టి అంటుంది కానీ ఏంటి అది నీరు కట్టినది ఖచ్చితంగా నీరు కట్టినది ఎటు ఉన్నది కదా అట్లా నీరు కట్టినది ఏమో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయరు గాయస్. నీరు కట్టా అని చెప్పేసి అయితే అనిపించలేదు ఎటు లేస్తుంది అది మొత్తం పెద్ద పెద్ద కప్పను పట్టింది ఎవరు అది పట్టింది అది లోపలికి పోతలేదు ఇక నీరు కట్టినది. కిందికి దిగినాక కూడా ఆగమవుతుంది అసలు ఎడిదిక్కున్నామో అర్థమవుతుంది. కార్ లైట్ వచ్చినా కానీ ఎడిదిక్కొత్తలేదు అసలు. కార్ అడిదిక్కుందా ఎడిదిక్కుందా అర్థమవుతుంది. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయరు జీపీఎస్ ట్రాక్ చేద్దాము. కార్ ఇట్లా వస్తుంది కరెక్ట్గా కానీ మస్తు దూరం వచ్చినా కార్ గడికి ఇంకా దూరం ఉంది. ఇదండి ఇదే అడిగో ఇదే కొంటగా మీరు అనేది ఇదే పక్కగా మీరు అనేది ఈ యాప్ షెట్ ఓకే ఇక మనం కట్టెలు వేసుకుని గీడగా మనం ఏడున్నాం చూడు ఇటు దిగినాం చూడరా మనం తవ్వున్నట్టు తవ్వకి మనం ఇటు దిగేది గాయస్ మీరు చూడొచ్చు ఇక్కడ కనబడుతున్నామో మనం ఎక్కిన బండలకి ఇవి మేము గిటి స్టేట్ దిగన్నా గిటి దిగినాం ఇటు దిగి తవ్వ పట్టుకొని వస్తున్నాం. ఈ పొక్క కాడకి ఇక్కడ నుంచి నడుచుకుని వచ్చినాం. ఇది యాప్ షెట్ ఇక్కడ ఇంటర్ వేస్తున్నాం మన కార్ గీడి ఉంటుంది ఇట్లా చక్క పోతాయి. అన్న లైట్ మన కార్ అన్న. సో మొత్తానికి దీన్ని ఒత్తుకుని వస్తే ఈ రేంజ్కి అయితే వచ్చినాం. మీకు అక్కడ లైట్ కనబడుతుంది కావచ్చు. ఇంత దూరంలో అయితే ఉన్నాం కార్కి రీచ్ అయినా కార్ దగ్గర పోయిన తర్వాత మాట్లాడుతున్నాం. మనము నాకు అర్థమవుతుంది మనం అదంతా ఒక తీరు గుట్టెక్కింది దిగింది ఈ లెంకులాడు ఒక తీరు అయింది. అదే గంట అన్నారు వానాకాలం చెట్లు ఎట్లున్నాయి ఎంత భయపడకుండా దిగినామంటే అంతంత భయపడకుండా దిగినాం. నిజంగా వాస్తవానికి నాకు తెలిసి అన్న ముఖంలో కూడా భయం కనబడ్డది. నా అందరికి భయం అయింది. అంటే ఒక బయటికి అన్న నాకు అర్థమైంది ఏంటంటే అన్న బయటికి చెప్పినాడు వీళ్ళందరూ భయపడతారని అన్న కూడా చెప్పారు. నాకు అర్థమైంది ఆడ భయపెట్టి మస్తు కట్టాడు నిజంగా దీని సిచ్యువేషన్ కి వీడు ఎక్కువ దిగుడు వీనికి టేకే బో నీకు ఏం కావాలి టేకే బో అంతే అదే ఏమద్దా మేము స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నన్ను క్వారీ దగ్గర తీసుకెళ్ళిండు కొండ దగ్గరికి మస్తుండే అంటే చెట్లు ఉన్నాయి కానీ దారి ఉండే వెళ్ళడానికి. ఆడ కూడా అంత ఈజీగా పోలే కాలువలకి పోలే నీళ్ళకి గింత లోతు మునగలే ఇది చూసిన తర్వాత నాకు బెటర్ అనిపిస్తుంది. ఈ కొండ కచ్చే ఉండదు అనుకున్నా. అంటే అడవి అంటే నార్మల్ గా చెట్లుంటాయి ఇట్లుంటాయి ఎక్కువచ్చులే అనుకున్నా. అడిగి పోయినా ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఒక గుట్ట ఎక్కమన్నాడు ఒక బండ ఆడ స్టార్ట్ అయింది. నాకు భయము అచ్చ తెలుగులో చెప్తున్నా ఏమనుకోకరి పైన వచ్చింది. నిజంగా ఆడ స్టార్ట్ అయిన భయము నిజంగా చెప్తున్నా. అడ్వెంచర్ అంటే ఇది నిజంగా అడ్వెంచర్. ఇది నిజంగా లైఫ్ లో ఒక పార్ట్ ఉంటది. ఇది చేయాలి కంపల్సరీ. అన్న ఇక్కడ అర్థమైతలేదు ఒకసారి దగ్గర చూసుకో. లైఫ్ లో సిచ్యువేషన్ ఉంటుంది. దీని తర్వాత ఇంకేంద్రా అంటే అడిగి నుంచి బయటపడితే చాలు అది ఉండే మామూలు. మేము అచీవ్ చేద్దాం అనుకో కొండ అచీవ్ చేసినాం. పైనకి ఎక్కినాం. ఎక్కడికైతే వెళ్ళి అది కుక్ చేస్తాం అనుకున్నాం అక్కడికి వెళ్ళి దాన్ని టేస్ట్ చేసి అయితే వచ్చినాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఒకవేళ 5K లైక్స్ ఎక్కువ వస్తుంది 5K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి అక్కడనే ఓవర్ నైట్ మొత్తం అక్కడనే పడుతుంది. ఒక 10K అట్లా నీకు అర్థమవుతలేదు. ఇప్పుడు 10K అయ్యారు అనుకో అంటే కారు అంటే అడ్వెంచర్ కూడా ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. కాకుండా ఇంకో సంవత్సరం కన్నా అవుతుంది కదా. అప్పుడు చేద్దాం ఎప్పుడైతే అప్పుడు షాక్ అయింది మొత్తం. నీకు ఎట్లా అనిపించింది? అరే వీడైతే పోరాడు అయిన పరిస్థితి నాకైతే నిజంగా దెబ్బ నీకు ఇంకోటి గిజ్జు చూపెట్టు అన్న. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అయినా సరే వీడు మంచిగా కంప్లీట్ చేసింది. అవునవును నిజంగా ఇచ్చేసిన ఆల్రెడీ బో. సో ఫైనల్ గా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంకా అడ్వెంచరస్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. మధ్యలో వేరే వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. వాటికి కూడా సపోర్ట్ చేయండి. మాక్సిమం అవుట్పుట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా నాకు భయమైంది ఎక్కడ అంటే పాము కనబడ దగ్గర భయపడింది. ఎందుకంటే నా ముంగట జరిగే దాని మీద అడుగు పెడుతుంటే నిజంగా చెప్పాను అక్కడ నుంచి భయపడలేను. అయినా నాకు అంత ఏమనిపించలేదు. మీరు ఉన్నారు కనుక నేను దగ్గర గ్యాంగ్ ఉన్నది కాబట్టి భయం కదా. నేను ఒక్కరితో భయపడదు. నిజంగా నేను ఇంకొచ్చినా భయపడ్డా వీళ్ళు మధ్యలో ఉన్నారు కానీ అన్న
చెట్ల దగ్గర ఏముంటాయి అదొకటి ఉంది అన్నకు అదొక భయం ఉంది పాములతో భయం ఉంటుంది. ఎత్తుక్కుంటూ వచ్చేసాడు.